ఎవ్రీవన్, ఎలా ఉన్నారండి అందరూ? ఇంకా బ్యాగ్ ప్యాకింగ్ కోసం అయితే డ్రెస్సెస్ అన్ని తీసుకుని పెట్టుకున్నాను. అన్నీ తీసుకుని ఏమేమి పెట్టుకున్నాను అనేది ఒకసారి చెక్ చేసుకుంటే బ్యాగ్లో సర్దుకోవడానికి ఈజీగా ఉంటుంది కదా. ఇంకా అలాగే మా యోగికి కావాల్సిన షార్ట్స్ అన్నీ కూడా పెట్టుకున్నాను. ఇంతకీ ఎందుకు బ్యాగ్ ప్యాకింగ్, ఎక్కడికి వెళ్తున్నాను అనేది నేను వీడియోలో డీటెయిల్గా చెప్పేస్తాను. అయితే మా యోగి ఏమో మేము సర్దుతుంటే ఒకటికి రెండు తీసి అన్ని బయటపడేస్తుంది కదా. సో ఇవన్నీ కాకుండా ఏమేమి కావాలి అని చెప్పి చూసుకుంటున్నాము. ఇంకా బ్యాగ్ అయితే రీసెంట్గా డీమార్ట్లో తీసుకున్నానండి. ఇది వచ్చేసి నాకు 2300కి పడింది. మేము సర్దేలోపు యోగియే ఇంకా బ్యాగ్లో సర్దేయడానికి ఫుల్ ప్రిపేర్ అయిపోయిందండి. సో ఈ బ్యాగ్ ఎట్లా అంటే లాక్ కూడా వచ్చింది. అలాగే ఇంకా బ్యాగ్ ప్యాకింగ్ అయితే స్టార్ట్ చేసాము. నేను నా బట్టలు సర్దుకుందామని నేను అన్నీ తీసి పెట్టుకుంటే యోగి దాని బట్టలన్నీ కూడా నేనే సర్దుకుంటాను అని చెప్పి మొత్తం అన్నీ కూడా పాతవి అన్నీ పడేసింది. సో నేనైతే ఎవరు ఏమనుకున్నా కూడా బ్యాగ్ ప్యాకింగ్ కానీ ఏదైనా నాకంటూ కొన్ని సెంటిమెంట్స్ ఉన్నాయి. సో ఆ సెంటిమెంట్స్ని ఫాలో అయ్యి మాత్రమే బ్యాగ్ ప్యాకింగ్ చేసుకుంటానండి. ఇంకా ఒక పక్కన మా అమ్మ నా బట్టలు సర్దుతుంటే మా యోగి తన బట్టలన్నీ అదే సర్దేసుకుంటుంది. నా బట్టలు నేను సర్దుకుంటాను కానీ అంత నీట్గా సర్దాలంటే ఇంకా నా వల్ల కాదు. అన్నీ మా అమ్మే ఆర్గనైజ్ చేసి నీట్గా సర్దుకుంటుంది. సో అందుకని చెప్పి అలా నీట్గా సర్దమ్మా అంటే బట్టలన్నీ తీసి పెట్టు, నేను సర్దుతానంది. సో అలాగే నేను మంచం మీద అన్నీ తీసి పెడితే మొత్తం సర్దింది. ఒక పక్క మా అమ్మ నా బట్టలు సర్దుతుంటే ఇంకొక పక్క మా యోగి తన బట్టలు సర్దుకుని జిప్ కూడా వేసేసుకుంది. మంచం మీద ఉన్న బట్టలన్నీ అందులో పెట్టేసింది. అవి అవసరమా అవసరం లేదా అని తెలియదు కదా. సో మొత్తానికి బ్యాగ్ ప్యాకింగ్ అయితే త్వరగా కంప్లీట్ చేసేసింది. అలాగే దాని యోగా డ్రెస్ కూడా పెట్టేసుకుందంట, కాస్ట్యూమ్ కూడా. ఇంకా మళ్ళీ నా బట్టలు అయిపోయిన తర్వాత మమ్మీ అన్నీ కూడా తీసి నీట్గా సర్ది మడతలు పెట్టి పెట్టేస్తున్నారండి. అయితే యోగికి రీసెంట్గా 2 డ్రెస్సెస్ తీసుకున్నాను, ఇంట్లో ట్రిప్ వెళ్తున్నాను కదా అని. సో ఆ బట్టలు కూడా పెట్టి ఇంకా యోగా డ్రెస్ ఇంకా నైట్ వేర్స్ అన్నీ కూడా మా మమ్మీ యోగికి నీట్గా సర్దింది. ఈ ఆడపిల్లలు ఉన్నారు అంటే డ్రెస్సెస్ వరకే ఆగదు కదండి. దాని మీదకి మ్యాచింగ్ ఇయర్ రింగ్స్, మ్యాచింగ్ క్లిప్స్, మ్యాచింగ్ రబ్బర్ బ్యాండ్స్, బ్యాంగిల్స్ ఇవన్నీ కూడా కావాలి. సో మా యోగికి ఇయర్ రింగ్స్ అయితే ప్రాబ్లం లేదు. ఇంకా బ్యాంగిల్స్, రబ్బర్ బ్యాండ్స్, హెయిర్ క్లిప్స్ ఇవన్నీ కూడా సర్దుకుంటే నాకు బ్యాగ్ ప్యాకింగ్ అనేది సగం అయిపోతుంది. సో బట్టలు సర్దడం అయితే అయిపోయింది. ఇంకా అవన్నీ ఏవైతే పెట్టిందో సో వాటన్నిటికీ కూడా హెయిర్ బ్యాండ్స్, క్లిప్స్, మళ్ళీ బ్యాంగిల్స్ ఇవన్నీ కూడా ఆర్గనైజ్ చేసి పెట్టేసుకుంటే నాకు బ్యాగ్ ప్యాకింగ్ అనేది అయిపోతుంది. ఇంతకీ విషయం ఏంటి అంటే ఈ బ్యాగ్ ప్యాకింగ్ ఇంత హడావిడిగా ఎందుకు చేస్తున్నాను అన్నీ ఒకేసారి అంటే నా జర్నీ రేపేనండి. సో అందుకని చెప్పి ఎప్పుడో చేసుకోవాలి, అందుకని ఇంకా చేసుకోవడం కుదరలేదని చెప్పి ఇప్పుడైతే పట్టుబట్టి కూర్చొని సర్దుకున్నాను. మొత్తం అంతా అయ్యేటప్పటికి నాకు 9 o'clock అయిందండి. అయితే ఎక్కడికి వెళ్తున్నాము ఏంటి అనే ట్రిప్ డీటెయిల్స్ అన్నీ కూడా నేను ఎప్పటికప్పుడు అప్డేట్ ఇచ్చేస్తూ ఉంటాను. నేనైతే ఈసారి నేను ఇంటర్నేషనల్కి ప్రిపేర్ అయ్యి ఛాన్స్ వస్తే బాగుండు అని చెప్పి అనుకుంటూ ఉన్నానండి. సో లక్కీగా నాకు ఈ ఇయర్ ఇంటర్నేషనల్స్కి ఛాన్స్ వచ్చింది. సో నేను ఈ ఇయర్ ఇంటర్నేషనల్ పార్టిసిపేట్ చేయడానికి వెళ్తున్నాను. ఇంటర్నేషనల్స్ ఎక్కడ జరుగుతున్నాయి, అక్కడ మాకు ఎలాంటి ఫెసిలిటీస్ ఉంటాయి, ఎలా ఈవెంట్ అవుతుంది అనే అప్డేట్స్ అన్నీ కూడా మా జర్నీ ఎలా అనేది కూడా నేను ప్రతి వీడియో అప్లోడ్ చేసేస్తానండి. అలాగే నేను యోగి ఇద్దరం కలిసి వెళ్ళే ఫస్ట్ ట్రిప్ అండి. సో అక్కడికి వెళ్ళిన తర్వాత యోగిని నేను ఎలా మేనేజ్ చేస్తాను అనేది చాలా బిగ్ టాస్క్ నాకు. సో అది కూడా నేను అప్డేట్ ఇచ్చేస్తానండి. హెయిర్ క్లిప్స్, రబ్బర్ బ్యాండ్స్ అన్నీ కూడా ప్యాక్ చేసేసి బ్యాగ్ అయితే సర్దేసి పక్కన పెట్టేశానండి. సో మరిన్ని అప్డేట్స్ కోసం వెంటనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసేసుకోండి. బాయ్.